బైబిల్లోని ఆధ్యాత్మిక జీవుల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. దేవుడు ఏ విధంగా పరలోక రాజ్యంలో కేవలం తనకు తానుగా ఒక్కడే లేడని చూశాం. బైబిల్లో దైవిక సలహా మండలి అని పిలువబడిన ఒక సహకారుల గుంపు ఆయనతో ఉంది. ఇంతేకాక బైబిల్లో చూస్తే పరలోక రాజ్యంలో కెరూబులు, దేవదూతలు అనే జీవులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు మనం వారి గురించి మాట్లాడుకుందాం. సరే, ముందుగా కెరూబులు. ఓ చిన్న చిన్న పిల్లలు రెక్కలతో ఉంటారు, వాళ్లే కదా? కాదు, అసలు అలాంటి చిత్రాన్ని ముందు నువ్వు నీ బుర్రలో నుండి తీసేయాలి. కెరూబులు లేక హీబ్రూలో హెరూబులు అనేవారు చాలా అద్భుతమైన జీవులు. వారు చాలా బలీయమైన జీవులు, రకరకాల జంతువుల కలగలుపు. వారు ప్రత్యక్షమైన ప్రతిసారి విభిన్నంగా కనిపిస్తారు. ఇది చాలా గంభీరంగా ఉంది. అవును, వారిని చూసినప్పుడల్లా మనం భయ విస్మయాలకు గురవుతాం. వారు పరలోకానికి భూమికి మధ్య సరిహద్దుల్లో కాపలా కాస్తుంటారు. వాళ్లను చూశావంటే నువ్వు సమస్తానికి అతీతుడు, అత్యున్నతుడు అయిన వాని సమక్షంలోకి ప్రవేశిస్తున్నావని గ్రహిస్తావు. బైబిల్లో కెరూబులు మొట్టమొదటిసారి కనిపించినప్పుడు వారు ఏదేను తోట బయట నిలబడి ఉన్నారు. ఆ తోట దేవుని దైవిక నివాసం కాబట్టి తిరుగుబాటు చేసిన మానవులు మళ్లీ దానిలో ప్రవేశించి దానంతటినీ నాశనం చేయకుండా ఆ తోట గుమ్మంలో ఈ ఆధ్యాత్మిక జీవుల్ని కాపలాగా ఉంచాడు. అయితే బైబిల్ గాథ అంతా మనల్ని మళ్లీ తన సన్నిధిలోకి ఎలా తీసుకెళ్లాలి అన్నదే. అవును, సరిగ్గా అదే. కాబట్టి ఆయన ఇశ్రాయేలు జనాంగాన్ని ఎంపిక చేసుకుని వారికి ఏదేను తోటను గుర్తు చేసే ప్రత్యక్ష గుడారం అనే ఒక సూచనాత్మకమైన నిర్మాణాన్ని బహుమానంగా ఇచ్చాడు. ఆ తరువాతి కాలంలో దాని స్థానంలో యెరూషలేము దేవాలయాన్ని ఇచ్చాడు. ఈ రెండు నిర్మాణాలలో గోడలపైన, పైకప్పు మీద అంతా ఈ కెరూబులు చిత్రీకరించి లేక చెక్కి ఉంటాయి. అది తాము దేవుని సన్నిధిలో పనిచేస్తున్నామని అక్కడ యాజకులకు గుర్తు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించినప్పుడు అక్కడ నిబంధన మందసం అనే ఒక బంగారు పెట్టెని చూస్తాడు. దానిపైన 2 కెరూబులు నిలబడి ఉంటారు. అక్కడేం జరుగుతుంది? బైబిల్ రచయితలు ఆ మందసాన్ని దేవుని సింహాసన పాదపీఠం అని వర్ణించారు. దానిని కెరూబులు మోస్తూ ఉంటారు. కీర్తన 99లో మనం దేవుడు కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు అని చదువుతాం. వాస్తవంగా అక్కడ సింహాసనం ఏమీ లేదు, ఒక పెట్టె తప్ప. అవును, ఇశ్రాయేలు దేవుణ్ణి ప్రతిబింబించే ఎలాంటి భౌతిక విగ్రహాన్ని చేసుకోకూడదు కదా. కానీ ఈ స్థలం గురించి ప్రవక్తల దర్శనాల్లో చూసినప్పుడు వారు యెహోవా తన సింహాసనం మీద కూర్చొని ఉండడం చూశారు. అవును, ఇంతకీ ఈ కెరూబులు దేవుని పరిశుద్ధ సన్నిధిని కావలి కాస్తూ ఆయన సింహాసనాన్ని మోస్తూ ఉంటారన్నమాట. కానీ వారు వివిధ జంతువుల స్వరూపాల కలగలుపులాగా ఉంటారెందుకు? ఎందుకంటే వారు ఈ భూమి మీద ఉన్న జంతువులన్నింటికీ సంకేత ప్రతినిధులుగా ఉన్నారు. అయితే వారంతా దేవునికి చెందినవారు. అందుకే యెషయాకి కలిగిన దర్శనంలో ఆ జీవులన్నీ గానం చేస్తున్నారు. ఈ భూమిని నింపి ఉన్నదంతా దేవుని మహిమే. ఒక గాన బృందంలాగానా? అవును, కెరూబుల ద్వారా విశ్వమంతా తన సృష్టికర్తకు స్తుతి చెల్లిస్తూ ఉంది. ఓహో, ఇదన్నమాట కెరూబులు అంటే. సరే, ఇప్పుడు మనం దేవదూతల గురించి మాట్లాడుకుందాం. వాళ్ల గురించి నాకు మరింత బాగా తెలుసు. మనిషి రూపం కలిగి ఈకల రెక్కలతో ఉండేవారు కదూ? కాదు, అక్కడే ఆగు. బైబిల్లో కనిపించే దూతలకు రెక్కలుండవు. ఏంటి, రెక్కలుండవా? దేవదూతలకు రెక్కలే లేవు. నిజానికి దేవదూతలను చూసిన వారు సాధారణంగా వారు మనుషులే అనుకుంటారు. కాకపోతే కొంచెం ఆకర్షణీయంగా కనిపిస్తారు. అయితే కెరూబులకు మాత్రం రెక్కలుంటాయి. దేవదూతలకున్న ఉద్దేశం వేరు కాబట్టి వారు విభిన్నంగా ఉంటారు. సరే, ఏంటది? ఏంటంటే దేవుడు మనతో మాట్లాడడానికి మానవులు నేరుగా దేవుని సింహాసనం ఉన్న చోటికి వెళ్లలేము. ఈ ఆధ్యాత్మిక రాయబారుల ద్వారా ఆయన ఈ పని చేస్తాడు. అంటే దేవదూతలు ఆధ్యాత్మిక సందేశకులన్న మాట. నిజానికి దూత అనే మాటకి అర్థం ఒక సందేశకుడని. అవునవును, ఈ పని బైబిల్లో చాలా సార్లు కనిపిస్తుంది. ఉదాహరణకి మరియా యేసును గర్భం ధరించింది అని ఒక దూత చెప్పాడు. అవును, దూతలు చేసే ఇతర అనేక పనులు దేవుని పక్షంగా ఆయన చెప్పిన కార్యాలు చేయడం. కొన్నిసార్లు వారు ప్రమాదంలో పడిన ప్రజల్ని కాపాడారు. ఉదాహరణకి పేతురును జైల్లో నుండి విడిపించడం. మిఖాయేలు, గాబ్రియేలు అనే కొందరు మంచి దేవదూతలు మనకి తెలుసు. గాబ్రియేలు అనే పేరుకి దేవుడే నా బలం అని, మిఖాయేలు అనే మాటకి అర్థం దేవుని లాంటి వాడెవడో అని. అయితే గమనించు, ఈ పేర్లన్నీ దేవుని వైపే చూపిస్తాయి, ఆ దేవదూతల వైపు కాదు. మానవుల్లాగా దేవదూతలు కూడా దేవుని సన్నిధికి, ఆయన శక్తికి సాదృశ్యాలు. ఏమైనా ఒక దేవదూతని కలుసుకోవడం ఎంత అద్భుతంగా ఉంటుంది. ఏమో, నువ్వు కలుస్తావేమోలే, లేక ఇప్పటికే కలిసావేమో. కానీ బైబిల్ మనతో వెళ్లి దేవదూతలను వెదికి కలుసుకోండి అని ఎక్కడా చెప్పలేదు. దేవదూతలు ప్రత్యక్షం అయినప్పుడు సాధారణంగా ప్రజలు విస్మయం చెంది భయంతో వణికిపోతారు. కాబట్టి దేవదూతలు నిజంగా సంభ్రమాన్ని కలిగించేవారు, కానీ బైబిల్లో ఒక సహాయక పాత్ర పోషిస్తారు. అవును, ఎందుకంటే మానవుల్ని తిరిగి పరలోకం, భూమి కలగలిసిన తన సన్నిధిలోకి తిరిగి తెచ్చుకోవాలని దేవుని అంతిమ సంకల్పం. అప్పటిదాకా తన ప్రజల్ని నడిపించడానికి, వారికి సేవ చేయడానికి ఆయన దేవదూతలను వాడుకుంటాడు.
మీరిప్పటిదాకా బైబిల్లోని కెరూబులు దేవదూతలు గురించిన వీడియో చూశారు. బైబిల్లో క్లిష్టతరమైన ఒక దేవదూత పాత్ర కూడా ఉంది. ఆయన్ని యెహోవా దూత అని పిలిచారు. మన తరువాతి వీడియోలో ఆ అంశం గురించి చూడబోతున్నాం.